గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ని యూజ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఫ్రీ ఇంట్రాడే టిప్స్ రెగ్యులర్గా పొందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు స్టాక్ యొక్క అనాలిసిస్ వచ్చేసి న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టెలివిజన్ మీడియా అండ్ కరెంట్లీ ఆపరేట్స్ 3 ఛానల్స్ ఇంక్లూడింగ్ a dual ఛానల్ NDTV 24/7, NDTV India అండ్ NDTV Profit. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక గమనించినట్లయితే 909 crores ఉంది. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 141 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 11 ఉందండి. బుక్ వాల్యూ వచ్చేసి 27 ఉంది. ఇక్కడ మంచి ROCE అదేవిధంగా ROE కంపెనీ జనరేట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ROCE వచ్చేసి 52.7 ఉంది. ROE వచ్చేసి 60% ఉంది. డెట్ ఏం లేదండి, డెట్ చాలా తక్కువగా ఉందండి. ప్లస్ పర్సెంటేజ్ 0 ఉందండి. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ చూడండి 64%, లాస్ట్ 6 months రిటర్న్స్ చూడండి 76%. 1 year యొక్క రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 221% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఫండమెంటల్లీ గ్రోత్ అవుతున్న కంపెనీ అండి. అందుకే ఈ స్టాక్ని పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియో మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మీరు గమనించినట్లయితే క్వార్టర్ బేసిస్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. క్వార్టర్ బేసిస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఆన్ యావరేజ్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 2 quarters కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 quarters చూడండి, 2021 సెప్టెంబర్ చూడండి, 2021 డిసెంబర్ చూడండి, ఆల్మోస్ట్ 120% నెట్ ప్రాఫిట్ గ్రోత్ కనబడుతుంది, ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆన్ యావరేజ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూడండి, కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 2 years మీరు కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ చూడండి, లాస్ట్ 2 to 3 years మీరు గమనించాలి. నెట్ ప్రాఫిట్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూడండి, మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ, ఓకేనా. చూసారా, 2020 మార్చ్ వచ్చేసి చూడండి 24 crores ఉంటే 2021 మార్చ్కి వచ్చేసరికి చూడండి 71 crores అయింది. 12 month ట్రైలింగ్ వచ్చేసి చూడండి 82 crores అయింది. కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్, ఓకేనా. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని గమనించినట్లయితే బ్యాలెన్స్ షీట్లో మనం అబ్జర్వ్ చేసింది మెయిన్గా రిజర్వ్స్ అండి. కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బారోయింగ్స్ తగ్గించుకుంటున్నారా, ఎస్, బారోయింగ్స్ కూడా తగ్గించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ చూడండి, రిజర్వ్స్ వచ్చేసి మార్చ్ 2019లో మీరు అబ్జర్వ్ చేయండి 40 crores ఉంటే సెప్టెంబర్ 2021కి వచ్చేసరికి చూడండి 154 crores అయింది. అంటే రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా ఎంత మంచి గ్రోత్ కనబడుతుంది చూసారా, వాళ్ళు రిజర్వ్స్ ఏ విధంగా పెంచుకుంటున్నారు. అదేవిధంగా మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ వచ్చేసి చూడండి మార్చ్ 2019లో 158 బారోయింగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చూడండి సెప్టెంబర్ 2021కి వచ్చేసరికి 52 crores ఉన్నాయి. అంటే కంపెనీ వచ్చేసి ఓవరాల్గా బారోయింగ్స్ని రీపేమెంట్ చేసేస్తుంది. మ్యాక్సిమం ఏవైతే బారోయింగ్స్ తీసుకుందో వాటిని రీపేమెంట్ చేసేస్తుంది. అదేవిధంగా ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. ఇది కంపెనీకి మంచి పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్లోస్లో ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్లో పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారా అనేది గమనించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మీరు గమనించినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి చూడండి 61.45 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 14.50 ఉంది.
డిఐఎస్ దగ్గర ఏమీ లేదండి. పబ్లిక్ దగ్గర వచ్చేసి 24.05 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతున్న కంపెనీ అండి. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినా కూడా టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ యొక్క మూమెంటం స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉంది. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేశాను. ఇందులో వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ మీరు గమనించినట్లయితే స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉంది, గమనించారా? అదేవిధంగా వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది. అబ్జర్వ్ చేస్తారా? స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది. ఇంకొక విషయం మీరు ఇందులో గమనించాల్సింది, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అనేది డబ్ల్యూ ప్యాటర్న్ ని ఫామ్ చేస్తుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ని ఎక్కడైతే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, చూసారా? ఈ ప్రైస్ ని కనుక బ్రేక్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని తప్పకుండా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.